జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జయశంకర్ జిల్లా కలెక్టర్కు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగుల అరవింద్, ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కన్వీనర్. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ అండ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటేయాలని చెప్పేసి కోరడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి నా తరపు నుంచి మరి ప్రభుత్వానికి లేఖ రాస్తానని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ లేకపోవడంతో మరి రోగులందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. మరి సమస్య మరి సిటీ స్కానింగ్ ఒకవేళ డాక్టర్ గారు రాస్తే మరి ప్రైవేట్ హాస్పిటల్కి కానీ మరి హన్మకొండ, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి సమస్య ఏదో తెలియకపోవడంతో మరి రోగులందరూ కూడా అక్కడ పోయేలోపే చనిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి రావడానికి అభివృద్ధి అయ్యేటువంటి ఏరియా కాబట్టి జిల్లా కేంద్రం కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు హాస్పిటల్ ప్రధానంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం ఉన్నటువంటి 100 పడకల హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ ఏర్పడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆపదలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి కలెక్టర్ గారు స్పందించి త్వరలో ఏర్పడే విధంగా నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారు మరి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం.